లకు 10,000 దండములు సమర్పించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తండ్రులకు తల్లులకు హృదయపూర్వకంగా దండములు సమర్పించుకుంటూ ఏమో రాదని కూర్చుంటే మంచిగా లేదని ఏదో రాజన్న పని రాజా పని అని అనుకోకుండా ఏవో 4 మాటలు మనం మాట్లాడుకుంటే మనం బాగుపడతాము, ఎదుటి వాళ్ళు కూడా బాగుపడే ప్రయత్నంలో ఉన్నాం. గంతకు తప్ప నామము అంటే ఎంత పెద్దదో మనకు తెలిసి ఉంటలేదు. ఈ ఇంట్లో ఇప్పుడు ఇంత నామం చేసినాం. ఆ తల్లి గర్భవతి, అందులో పుట్టే పిల్లగానికి కూడా ఈ నామం అంటుతుంది, సామాన్యం కాదు. లీలావతి కడుపులో ప్రహ్లాదుడు ఉన్నాడు అంటే ప్రహ్లాదుడు ఎట్లా వచ్చిండు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుల ఆయన బుక్క ఎందుకు వచ్చిందండి? చాలా చాలా రాక్షసులల్లో కూడా మహాత్ముడు పుట్టనున్నాడు. అదే పరమాత్ముడే ప్రహ్లాదుడు కూడా ప్రహ్లాదుడై ఈ నీలావతి కడుపులో జన్మించేటందుకు వచ్చేటందుకు కారణం కూడా అంత దుస్సావాసం చేసినటువంటి హిరణ్యకశిపుడు కూడా బయటకు పోయిండేట తపస్సు చేస్తారని మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా. బయటకు పోతే అడొక పిట్ట పలికిందట రామశంక. పాడు శబ్దం ఇంటి నేనని సప్తకి ఇంటికి వచ్చిండట. అయ్యో తపస్సు పోటీ కదనండి, ఎందుకు వచ్చినావు అంటే ఒక పిట్ట పలికింది. ఏం పలికిందండి అని ఒక 4